రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాబినెట్లోని మిగతా మంత్రులకు మధ్య విభేదాలు సృష్టించడానికి లేదా వీళ్ళ మధ్య ఒక చీలిక తీసుకురావడానికి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మిగతా మంత్రులు తిరుగుబాటు చేయడానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్ర చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఇందుకు ఉదాహరణగా తాజాగా బీఆర్ఎస్ మీడియాలో వచ్చిన కథనాలను కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేడర్ గుర్తు చేస్తోంది. భట్టి తీవ్ర మనస్తాపం అంటూ ఒక ప్రధానమైన శీర్షికతో వార్తా కథనాలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ మధ్యకాలంలో వివాదాలకు గురైన సంగతి మనందరికీ తెలుసు. ఒక ఐఏఎస్ అధికారికి, మహిళా ఐఏఎస్ అధికారికి, మంత్రి కోమటిరెడ్డికి మధ్య సంబంధాలకు సంబంధించి ఒక టీవీ ఛానల్లో న్యూస్ రావడం, కథనాలు రావడం, ఆ కథనాలను ఆధారం చేసుకుని ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆ తర్వాత వదిలిపెట్టడం. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు కథ అంటే బొగ్గు కుంభకోణం సంబంధించి ఒడిశాలోని నైనీ బ్లాక్ సంబంధించిన బొగ్గు బ్లాక్కు సంబంధించిన విషయాలు, ఆ బ్లాక్ వేలం వేయడానికి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత జరుగుతున్న ఘటనలు, వీటన్నిటికి సంబంధించి మరొక మీడియాలో కథనాలు వచ్చాయి. సరే, ఈ 2 ఛానళ్ళు, 2 పత్రికలు, వీటికి సంబంధించిన కథనాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా భట్టి విక్రమార్క అట్లాగే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒకటైనట్టుగా కొన్ని ఫోటోలు కూడా ప్రదర్శిస్తున్నారు. మేడారంలో వాళ్ళు మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్న మంత్రుల్లో సీనియర్ మంత్రులైన భట్టి విక్రమార్క అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరూ మార్నింగ్ వాక్ చేస్తున్న ఫోటోలను కూడా ప్రధానంగా బీఆర్ఎస్ మీడియా ప్రచురిస్తోంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన ఆ పార్టీ సీనియర్ మంత్రులు అండ్ ఇతర నాయకులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ మీడియా వంటకాలు వండి వార్చుతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ మీడియాకు సంబంధించిన ఒక ప్రతినిధి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి మీరు రాజీనామా చేస్తున్నారట కదా అని అడిగాడు. నేనెందుకు రాజీనామా చేస్తానని భట్టి విక్రమార్క చెప్పాడు. సో దీన్ని బట్టి క్లియర్గా మనకు ఏమర్థమవుతోంది, భట్టి విక్రమార్క రాజీనామా చేసే ఆలోచనలో లేరు. రాజీనామా చేయడానికి సంబంధించిన కారణాలు ఏమీ కూడా ఇప్పటికిప్పుడు ఏమీ లేవు. ఒక కథనం ఒక ఛానల్లో వచ్చింది, ఆ ఛానల్లో వచ్చిన కథనానికి సంబంధించి పూర్వాపరాలు ఏమిటన్నది ఇంకొక పత్రికలో ఒక కథనాన్ని రాశారు. సో ఆ కథనం ఎంతవరకు నిజం ఏమిటన్నది ఇప్పుడు ఒక చర్చ. ఈ మొత్తం నైనీ బొగ్గు బ్లాక్ ఏదైతే ఒడిశాకు సంబంధించి ఉందో దీనికి సంబంధించిన వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని కూడా ఆయన అంటున్నాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే దీనిపై ఈ మొత్తం బొగ్గు బ్లాకులకు సంబంధించిన వేలం వ్యవహారం, ఇందులో ఎవరెవరి పాత్ర ఏమిటి అనేది మొత్తం బయటకు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఒక యాంగిల్. అయితే ఇప్పుడు ఇక ఒక జరగని పని అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గొడవపడి ఘర్షణ పడి ఆయనను ఏకాకి చేసి లేకపోతే ఆయనను చికాకు పరిచి ఏదైనా ప్రయోజనం పొందాలని ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ లేకుంటే కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు భగ్నమవుతాయి తప్ప అవి ఫలించే అవకాశాలు లేవు. ఎందుకు ఈ మాట నేను గట్టిగా చెప్పదలుచుకున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఆశీస్సులున్నాయి. పార్టీ హైకమాండ్కు తెలియకుండా ఆయన ఏమీ చేయడం లేదు. పార్టీ హైకమాండ్ ఆమోద ముద్రతోటే ఆయన ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా, ఆయన ఇక్కడ కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఆ రకమైన సమాచారం అందుతోంది. అంటే యాజ్ ఆఫ్ నౌ పార్టీ హైకమాండ్కు తెలంగాణకు సంబంధించినంత వరకు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాళ్లకు రేవంత్ రెడ్డి ముఖ్యమైన వ్యక్తి. రేవంత్ రెడ్డికి ఇచ్చే ప్రాధాన్యం మరొకరెవరికి ఇచ్చే అవకాశాలు లేవు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ఎటువంటి అసమ్మతి కార్యకలాపాలు నడిపినా
ఎవరు ఎటువంటి ఫిర్యాదులు చేసినా వాటిని స్వీకరించే పరిస్థితిలో గానీ, లేదా వాటిని అలో చేసే అనుమతించే పరిస్థితిలో గానీ, వాటిని వినే పరిస్థితిలో గానీ పార్టీ హైకమాండ్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వెనుక పార్టీ హైకమాండ్ ఉంది. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకరు కలిసి వాళ్ళేమి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేయలేదు. పార్టీ హైకమాండ్ సెలెక్ట్ చేసింది. సరే, పార్టీ హైకమాండ్ ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు చేయలేదు, లేకుంటే బట్టి విక్రమార్క ఎందుకు చేయలేదు అనేది అది వేరే ప్రశ్న. బట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాదగిన శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకున్న కారణంగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఆ సమయంలో సీఎంగా ఎంపిక చేసింది. సో సీఎం నియామకాన్ని వ్యతిరేకించేటట్లయితే ఆ సమయంలో వ్యతిరేకించాలి ఎవరైనా. అటువంటి పని బట్టి కానీ మరొకరు కానీ చేయలేదు. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకున్న ఏది రాజకీయ అనుభవం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి పాపం ఆయనను దళితుడు అని చెప్పేసి ఒక ముద్ర వేసి ఆయనను దళితునిగా పరిమితం చేస్తూ బీఆర్ఎస్ మీడియా ప్రచారం చేస్తుంది. ఇది ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక గొప్ప వ్యక్తి కానీ, ఎవరైనా సరే ఒక పోర్ట్ఫోలియో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ కులమతాలతో సంబంధం లేని వ్యవహారం అది. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సంబంధించి, అట్లాగే వాళ్ళ నాయకత్వ ప్రతిభకు సంబంధించిన విషయం తప్ప దళితుడు అనే ఒక ముద్ర వేయడం వల్ల అతన్ని మరింత అంటే పరిమితం చేయడం, అంటే అతను దళితుడు కనుక ఈ రకమైన వైఖరి రేవంత్ రెడ్డి ని ప్రదర్శిస్తున్నాడని, రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంతో, రేవంత్ రెడ్డి పైన ప్రతీకారంతో భట్టిని మరికొంతమందిని వాళ్ళు రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ మీడియా ప్రయత్నిస్తున్నట్టుగా ఆ మీడియాలో, అట్లాగే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మనం అంచనా వేయవచ్చు. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. ఆయన ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశాడో మనకు తెలియదు. అసలు రేవంత్ రెడ్డి ఏమి లీకులు చేశాడో కూడా చెప్పాలి వాడు. రేవంత్ లీకులపై దళిత ముఖ్యమంత్రి ఆవేదన అనే హెడ్డింగ్ పెట్టినప్పుడు ఈ దళిత ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఆవేదన వ్యక్తం చేశాడు, ఎవరిపై ఆవేదన వ్యక్తం చేశాడు, ఎందుకు ఆవేదన వ్యక్తం చేశాడు మనకెవరికి తెలియదు. అట్లాగే ఉద్దేశపూర్వకంగా తనను అప్రతిష్ట పాలు చేస్తున్నట్టుగా బట్టి విక్రమార్క ఆవేదన చెందుతున్నట్టుగా మరొక కథనం. తర్వాత 10 ఏళ్ల పాటు దీనికోసమైనా మనం కొట్లాడింది, తనలాడింది అని బట్టి విక్రమార్క చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ మీడియాలో వస్తుంది. అసలు కాంగ్రెస్ అనేది మళ్ళీ తీసుకొచ్చారు టాపిక్. అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి వాళ్ళు అసలు కాంగ్రెస్ అనే ఒక టైటిల్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మనిషి కాదు కనుక ఇక ఆయనను మిగతా కాంగ్రెస్ నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారనో, ఆయనను రేపు మాపు బయటకు పంపుతారనో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి గండం ఉందనో ఈ రకమైన ప్రచారానికి వీళ్ళు ఒడిగడుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం కూడా చెప్తున్నారట. సీనియర్ మంత్రులు సంఘీభావం ఎక్కడ తెలియజేస్తున్నారో మనకెవరికి తెలియదు. ఏ రకంగా తెలియజేస్తున్నారు ఏమిటో తెలియదు. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సమస్యను సృష్టించి, ఆ సమస్యను వాళ్ళే సృష్టించి, ఎవరు బీఆర్ఎస్ మీడియా సృష్టించి దాని చుట్టూ కథలు అల్లుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిగతా మంత్రులకు మధ్య ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, మనం కాదనడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన ప్రజాస్వామ్యం ఉంది, అంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంది. వాళ్ళు అభిప్రాయాలు నేరుగా చెప్పొచ్చు, ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ చేయొచ్చు, ముఖ్యమంత్రికి తమ ఆవేదన ఘోష తెలియజేసుకోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీలో అటువంటి పరిస్థితి మనం ఎప్పుడన్నా చూసామా? దానికి బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలో ఏకవీర కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే అమలవుతుంది తప్ప, ఆ నిర్ణయాన్ని కనీసం విభేదించిన వాళ్ళు ఎవరు ఆ పార్టీలో లేరని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ బీఆర్ఎస్ మీడియా పని కట్టుకొని చేస్తున్న ఈ ప్రచారం వల్ల ఉప ముఖ్యమంత్రి భట్టికే నష్టం జరుగుతుంది కానీ ఇంకెవరికి నష్టం జరిగే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.